హలో ఆస్పిరెంట్స్, మరి నిన్నటి క్లాస్లో భాగంగా బౌద్ధ మతానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ అనేది చెప్పుకోవడం జరిగిందండి. మరి ఈరోజు దానికి సంబంధించి అంటే దానికి కంటిన్యూషన్గా బౌద్ధ మతానికి సంబంధించిన రెండో క్లాస్ అనేది చెప్పుకోవట్లేదు, అంటే చెప్పుకుంటాం. రేపటి సెషన్లో సెకండ్ క్లాస్ చెప్పుకుంటాము. ఈరోజు ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేసే ప్రాసెస్లో కొన్ని విషయాలు మాట్లాడతానండి. అంటే చాలామందికి కూడా ఎలా చదవాలి అని చెప్పేసి ఒక థాట్, ఒక క్వశ్చన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చాలామందికి మెటీరియల్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఎలా చదవాలి అని చెప్పేసి ఒక థాట్ అనేది ముందు ఉండిపోతుంది. ఇక్కడ మనకేంటి అంటే మనకి జనరల్ స్టడీస్ పరంగా మాట్లాడుకుంటే ఒక 6 నుంచి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 6-7లో మనకి ఖచ్చితంగా ఒక 2-3 సబ్జెక్ట్స్ అనేవి బాగా ఇష్టమైనవి, ఇంట్రెస్ట్ ఉండేవి ఉంటాయి. సో మీరు వీటిని ఏం చేస్తారు అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఆల్టర్నేట్ రోల్ అనే మెథడ్లో అరేంజ్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా ఇష్టం ఉండేది, ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ని తీసి చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ అనేది అలా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అందులో ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి మనకి డిఫికల్ట్గా ఉండేది, చదవడానికి కష్టంగా ఉండేది, మనకి ఇష్టం అనేది తక్కువగా ఉండే సబ్జెక్ట్ని తీసుకొని ఒక టాపిక్ని చదవడం స్టార్ట్ చేయండి. చేసినప్పుడు మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి దీనిపైన ఫోకస్ అనేది ఉంటుంది. ఎప్పుడే అయితే అలా కొంతవరకు చదివిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనకి ఇష్టమైన రెండో సబ్జెక్ట్ని తీసి చదవడం స్టార్ట్ చేయండి. ఇలా మీరేంటి అంటే ఇంట్రెస్ట్ లెవెల్స్ని డౌన్ అవ్వకుండా అలా స్టేబుల్గా ఉంచుతూ వాటిని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అలా అయితే మనకి జిఎస్ అనేది చదవడం అనేది ఈజీ అవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే సాధారణంగా చాలామంది ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటారనమాట. అంటే ఫలానా ఈ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎంత టైం పీరియడ్ అనేది పెట్టుకుంటారు. సో మీరు ఆ తప్పు అనేది చేయొద్దు. సాధారణంగా మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎయిమ్ ఫిక్స్ చేసుకున్నాము, దానికి కొంత టైం పీరియడ్ సెట్ చేసుకున్నాం అనుకోండి. ఆ టైం పీరియడ్కి దాటిన తర్వాత మన సక్సెస్ ఉందేమో చెప్పలేం కదా. ఇప్పుడు మీకు రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మనకి వర్ధమాన మహావీరుడు ఉన్నాడు. అతను 30 వాటి ఇంటికి బయటకు వెళ్ళిపోయి ఒక 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే అప్పుడు అతనికి ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అతనికి ముందే తెలిసే ఏంటి అంటే నేను 12 సంవత్సరాలు ధ్యానం చేస్తేనే నాకు ఎన్లైట్మెంట్ అవుతుందని. అది తెలీదు. అతను ఏంటంటే అవి ఏమీ ఆలోచించకుండా అతని ప్రాసెస్ను ఫాలో అవుతూ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ పర్టికులర్ టైంలో జ్ఞానోదయం అయింది. అలాగే బుద్ధుడి విషయంలో చూడండి. అతను 35 ఏళ్ళ ధ్యానం చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 49 రోజుల పాటు మెడిటేషన్ చేస్తే ఆయనకి ఏమైంది, ఎన్లైటన్మెంట్ అయింది. అతనికి ముందే తెలుసా 49 రోజుల పాటు మాత్రమే చేస్తే నాకు ఎన్లైటన్మెంట్ అవుతుందని. అతను ఆ టైం పీరియడ్ అనేది సెట్ చేసుకోలేదు. అతను ఏంటంటే సింపుల్గా అతను ప్రొసీజర్ ఫాలో అవుతూ నీట్గా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ పర్టికులర్ టైంలో అతనికి ధ్యానోదయం అయిందనమాట. మరి అలాగే మీరు కూడా ఏంటి అంటే మీరు ఈ పర్టికులర్ నాకు ఎంత టైమే ఉంది, నేను ఎంత టైమే పెట్టుకుంటానని కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఖచ్చితంగా నాకు ఈ జాబ్ రావాలనే థాట్తో మాత్రం రాయొద్దు. మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని ఆ ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అంటే ఆ జాబ్ అనేది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఓకేనా. మరి ఇది మిమ్మల్ని గైడ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ. మరి రేపటి సెషన్లో మనం బౌద్ధ మతానికి సంబంధించిన సెకండ్ క్లాస్ మాట్లాడుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.